హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు నిన్న పీఎం కిసాన్కి సంబంధించిన 17వ విడత డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి స్టేటస్ని మనం ఆన్లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాలు అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికంటే ముందు మనకి ఇక్కడ మెసేజ్ ఒకటి చదవండి. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ బి రిలీజ్డ్ 17th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్ స్కీమ్ ఆన్ 18th June 2024 అని ఉంది. సో నిన్నైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. దీని యొక్క స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఇలా క్రిందికి రండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది లేకపోతే దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. అయితే మనం లాగిన్ అయ్యే ముందు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మన మొబైల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఒకవేళ మన మొబైల్ నెంబర్ కాకుండా మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ మొబైల్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మీరు అక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు మీకు పిఎం కిసాన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే మీ పేమెంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడిందా లేదా అనే డీటెయిల్స్ రావడం జరుగుతుందన్నమాట. ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ వచ్చేసేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.